బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక రాజకీయ సంక్షోభాల కారణంగా దేశంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం దేశంలో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో అశాంతి, ఆమె పరిపాలనపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఢాకా ప్యాలెస్ ను వీడిన ఆమె సురక్షితమైన ప్రాంతానికి బయలుదేరారు. కాగా హసీనా భారత్కు వచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రబాబు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్రబాబు. రైట్ అమూల్య, బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అయితే ఆ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా అయితే ప్రస్తుతం ఆమె రాజీనామా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె రాజీనామా చేసి ఆ దేశాన్ని కూడా విడిచి వెళ్ళిపోయినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే 1971 యుద్ధంలో జరిగినటువంటి ఆ కారణంగా అప్పటి సైనికులకి సంబంధించి ప్రభుత్వం అయితే అప్పటి వాళ్ళకి 30% రిజర్వేషన్లు కల్పిస్తూ అయితే ఒక నిర్ణయం తీసుకుంది షేక్ హసీనా ప్రభుత్వం. అయితే దీన్ని నిరసిస్తూ అయితే ఇటు ఆందోళనకారులు, అక్కడ విద్యార్థులు, బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరసనకారులు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు మొదటి నుంచే. అయితే దీనికి సంబంధించి ఇటు కోర్టు కలగజేసుకొని దాన్ని 5% తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత కాస్త అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. కానీ ఆ తరువాత మళ్ళా ఈ నిరసన ఏదైతే ఉందో అది యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వం నుంచి దిగిపోవాలి, వెంటనే ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొత్త నినాదాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ గత కొన్ని రోజులుగా ఈ అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనేక సార్లు పోలీసులకి ఇటు నిరసనకారులకు మధ్య కాల్పులు జరిగినటువంటి పరిస్థితి. ఇటు నిరసనకారులు పోలీసులపై, అట్లాగే ఏవైతే అడ్డుకోవడానికి వచ్చిన ఆర్మీపై కూడా నిరసనకారులు ఇటు రాళ్లు రువ్వడం వాటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్మీ కూడా అటు పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా కొంతమంది అంటే నిరసనకారులు ఎవరైతే ఉధృతంగా వ్యవహరిస్తున్నారో ఇటు పెట్రోల్ బాంబులు వేయడం, అలాగే రాళ్లు రువ్వడము, అంటే విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి నిరసనకారులపై టియర్ గ్యాస్ ఉపయోగించడము, అలాగే ఫైరింగ్ కూడా మొదలుపెట్టినటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఇప్పటి వరకు కూడా బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా 300 మందికి పైగా నిరసనకారులు మృతి చెందారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే 300 మంది చనిపోయినప్పటికీ కూడా నిన్న ఏదైతే ఆదివారం ఉందో ఈ ఆదివారం రోజు మాత్రము నిరసనలు మరీ ఉధృతంగా మారిపోయాయి. అటు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ఇటు నిరసనకారులకి సపోర్టు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కాల్పుల్లో నిరసనకారులపైన ఇటు కాల్పులు జరిపినటువంటి ఆర్మీ దాదాపు 100 మందికి పైగా ఒక ఆదివారం రోజే చనిపోయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఢాకాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాలో ఉంటుంటారు. ఆ ఢాకా ప్యాలెస్ను కూడా ముట్టడించడానికి వాళ్ళు బయలుదేరినట్టు ఇన్ఫర్మేషన్ అందడంతో విద్యార్థులతో చర్చలు జరపడానికి కూడా ఇటు ప్రధాని షేక్ హసీనా అయితే ఇటు ప్రభుత్వం పరంగా విద్యార్థులను చర్చలకు పిలవాలని పిలుపునిచ్చింది. అయినప్పటికీ కూడా అటు నిరసనకారులు ఎవరు కూడా ఈ చర్చలకి అస్సలు కూడా మేము రాము, చర్చలకి సపోర్ట్ చేసేదే లేదు, తప్పకుండా ప్రధానమంత్రి షేక్ హసీనా అయితే రాజీనామా చేయాలని వాళ్ళు ఒక డిమాండ్ని తెరమీకి తీసుకువచ్చారు. సో చర్చలు జరపబోమని, ఎట్టి పరిస్థితుల్లో జరపబోమని చెప్పేసి నిరసనకారులు చర్చలకి కూడా వాళ్ళు ఆమోదం తెలపనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢాకా భవన్లో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి షేక్ హసీనా అధికారులతో సమావేశమై ఆమె పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇవాళే ఆమె రాజీనామా కూడా చేసినట్టు తెలుస్తుంది. సో రాజీనామా చేసి వెంటనే ఆర్మీ స్పెషల్ ఆర్మీ హెలికాప్టర్లో ఆమె దేశం వదిలి కూడా పారిపోయినట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే ఆమె ఇండియాకి వెళ్ళారని కొంతమంది భావిస్తున్నప్పటికీ కూడా కొన్ని మీడియా కథనాలు మాత్రం ఆమె దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి కొన్ని మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళారనేది దానిపైన ఇప్పటివరకు కూడా స్పష్టత రాలేదు. కానీ అటు ప్రతిపక్ష పార్టీలు, ఆర్మీ కూడా ఇప్పటివరకు నిన్నటి జరిగిన కాల్పుల్లో దాదాపు 100 మందికి పైగా చనిపోవడంతో ఇప్పుడు ఆర్మీ కూడా కాల్పులను విరమించుకుంది, తప్పకుండా వాళ్ళకు మద్దతు పలుకుతుంది. సో ఈ నేపథ్యంలోనే మరి అక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఒక నేషనలిస్ట్ పార్టీ అయితే అక్కడ ఉంది. మరి ప్రతిపక్ష పార్టీ ఇటు గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తుంది. మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, ఏం జరిగిద్ది అనేది చూడాలి అమూల్య.
రైట్ బాబు, ఇప్పుడు మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ రాజకీయ నేతలతో ఆర్మీ చీఫ్ అయితే భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే సైనిక పాలనకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలో ఉందనుకోవచ్చు కంప్లీట్గా. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి షేక్ హసీనా ఆమె పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు సైనిక పాలన దిశగానే అయితే అక్కడ నడుస్తూ ఉంది బంగ్లాదేశ్లో అయితే. ఎందుకంటే ఇప్పుడు సైనిక పాలన కూడా లేకపోతే ఇంకా బంగ్లాదేశ్ అట్టుడికే ప్రమాదం ఉంది కాబట్టి సైనిక పాలన దిశగా అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. సో సైనికులు కలగజేసుకొని శాంతియుతంగా వాళ్ళతో చర్చలు జరపడానికి కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఆర్మీ చీఫ్ కూడా ఇప్పుడు ఏదైతే నిన్న కాల్పులు జరిగాయో ఆ కాల్పుల్లో 100 మందికి పైగా చనిపోయారు కాబట్టి తప్పకుండా అది ఇంకా కాల్పులు అలాగే కొనసాగుతూ ఉంటే మాత్రం మరో ఇండియాలాగా మారే అవకాశం ఉంది కాబట్టి మేము కాల్పుల్ని కూడా విరమించుకుంటున్నాము అని చెప్పేసి కూడా అటు ఆర్మీ చీఫ్ కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు మాత్రము ఇటు షేక్ హసీనా, ప్రధానమంత్రి షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి కూడా ఇద్దరు కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆర్మీ చీఫ్ హెచ్చరికలతో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలోనే ఆమె ప్రాణాలకు కూడా ప్రాణహాని ఉందనే నేపథ్యంలో ఆమె ఢాకా భవనము, ఢాకా ప్యాలెస్ వీడి విదేశాలకు పారిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్లో సైనిక పాలన దిశగా అయితే ప్రస్తుతం నడుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ బాబు.